తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామనుకున్నాము నాయన. మేము కూర్చున్న మాటలు నేర్చుకోవడానికి మరొక సమయాన్ని అవకాశాన్ని తండ్రి మాకు అనుగ్రహించినందుకు వందనములు దేవా. చెప్పబడుతున్న ప్రతి మాటను తండ్రి మా హృదయంలో భద్రపరుచుకునేలా సహాయం అనుగ్రహించండి. మీరు ఏ మాట చెప్పినా తండ్రి, ఏ సంగతులు మాకు వివరించినా ప్రతిదీ కూడా తండ్రి మా జీవితాలను మేము మార్చుకోవడానికి అవసరమైన సంగతులను మీరు ఎప్పుడూ చెప్తారు నేను కనుక చెప్పబోతున్న ప్రతి మాటను తండ్రి దృష్టించి మా మనసులో వాటిని భద్రపరుచుకుని మీరున్న లోకానికి చేరుకోవడానికి తండ్రి ఒక మంచి బాటగా మేము వేసుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించమని కృపను చూపమని తండ్రి ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఆదివారం ఆరాధన ఇచ్చేసిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు మంచి పాఠం చెప్దాం అనుకున్నాను, అంటే వేరే టాపిక్ చెప్దాం అనుకున్నాను యాక్చువల్గా. కానీ కొన్ని అనివార్య కారణాల వరకు కొద్దిగా అది జరగలేదు. కానీ నెక్స్ట్ వీక్ కానీ తర్వాత వీక్ కానీ దానిని, అంటే లాస్ట్ వీక్ మనం స్త్రీల కోసం మాట్లాడుకున్నాం, తర్వాత పురుషుల కోసం చెప్తాను అనుకున్నాను. అయితే కొద్దిగా అది డిలే అయ్యింది, దయచేసి ఆ విషయంలో కొద్దిగా మన్నించండి. తర్వాత వారంలో మీకు దాని గురించిన పూర్తి వివరణ నేను మీకు అందిస్తాను. ఈరోజు కొన్ని విలువైన సంగతులను మన టాపిక్ విషయంలో మనం నేర్చుకుందాం. అందరూ మీరు బైబిల్ తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను అన్నాడు. చూడండి, ఒక విషయాన్ని అపోస్తులైన పౌలు మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. ఏంటి ఆ విషయం? మనందరం కూడా ఎలాంటి వారు అంట? జ్ఞానం కలిగిన వారు అంట. అంటే నీకుండే జ్ఞానం నీకుంది, నాకుండే జ్ఞానం నాకుంది. అలాగే మిగిలిన మనుషులకి ఆయా కాలాలలో ఆయా సమయాలలో ఎవరైతే మనుషులు నివసిస్తున్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం ఉంది. మొత్తం మీద వీటన్నిటినీ కలిపి ఏమంటున్నాడు? జ్ఞానం కలివారు అంటున్నాడు. అది లోక సంబంధమైన జ్ఞానమా లేదా దేవుని పరమైన జ్ఞానం అన్నది పక్కన పెట్టండి. మొత్తం మీద మనం ఎలాంటి వారమంట? జ్ఞానవంతులు అన్నాడు. చూడండి, అప్పుడప్పుడు కొంతమందికి లోకపరంగా జ్ఞానం తక్కువ ఉంటుంది, అలాగని వారి జ్ఞానం లేని వారా కాదు. వారికి లోక జ్ఞానం తక్కువ ఉంటుంది, కానీ దేవుని జ్ఞానం ఎక్కువ ఉంటుంది. మరికొంతమందికి దేవుని జ్ఞానం ఎక్కువ ఉంటుంది, లోక జ్ఞానం తక్కువ ఉంటుంది. ప్రియమైన దేవుడులా, ఇక్కడ అపోస్తులైన పౌలు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీరు విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుతామన్నాడు. అంటే దేవుని జ్ఞానం కోసం ఇక్కడ చెప్తున్నాడు. ఈ దేవుని జ్ఞానం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఒక విషయాన్ని టూకీగా చెప్తున్నారు. ఏంటి? విగ్రహాల కోసం మీరు తినాలా తినొద్దా అన్నది విషయంలో మీకు చాలా జ్ఞానం ఉన్నది అని చెబుతూ ఏమని మాట్లాడుతున్నాడు? జ్ఞానము ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయను అన్నాడు. నీకు ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు, నీకు ఎంత జ్ఞానమైనా తెలియవచ్చు, కానీ ఆ జ్ఞానాన్ని నువ్వు జ్ఞానానుసారంగా ఉపయోగించాలి. ఇంకా గట్టిగా చెబితే, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే అపోస్తులైన పౌలు ఏమంటున్నాడంటే, ఈ జ్ఞానం ఎవరికైనా ఉందో ఆ జ్ఞానం వారిని ఏం చేస్తుందంట? ఉప్పొంగ చేస్తుందంట. ఉప్పొంగ చేయడం అంటే, జ్ఞానం ఉప్పొంగ చేయడం అంటే ఏంటి? మీకు అర్థమవుతుందా? జ్ఞానం ఉప్పొంగ చేయడం అంటే ఎవరికి తెలియని విషయాలు మనకు తెలుసు. మనం ఎలా ఉంటామండి? తెచ్చుకోము, మామూలుగా ఉండదు. ఇంకా నీకు తెలియని విషయాలు నాకు ఇప్పుడు తెలిసేది నేను ఉప్పొంగుతాను. ఎందుకంటే నాకు తెలిసిన విషయం ఇంకెవరికి తెలియదని. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు,
అతను వ్యాపారం చేస్తాడు, అతనికి తెలిసిన టెక్నిక్, అందులో ఉన్న జ్ఞానం అతనికే తెలుసు. అందుకే ఏమవుతాడమ్మా, ఉప్పొంగుతాడు, ఉప్పొంగిపోతాడు. మీకు అర్థం, మీకు బాగా అర్థం కావాలంటే ఇప్పుడు మన దగ్గరలో ఒక స్వీట్ షాప్ ఉందండి. ఏంటి, పండుగలో ఉన్నది. వెరీ గుడ్, పండుగలో ఉన్నది. ఇప్పుడు అతనికి పోటీగా పెట్టాలని అనేక మంది ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతను మాత్రం రోజు ఏం చేస్తాడు సార్, ఇంతకు ముందు 100 రూపాయలు ఉన్నది 130 రూపాయలు చేశాడు, 130 150 రూపాయలు చేశాడు. ఎందుకు? అతనికి జ్ఞానం ఉంది. ఏంటి ఆ జ్ఞానం? ఆ స్వీట్ ఎలా తయారు చేయాలి, ఆ ఫ్లేవర్ పోకుండా ఏం చేయాలి, దాన్ని మనిషి తినేపోతే ఇంకా ఇష్టపడి నా దగ్గర రావడానికి నేను దాన్ని వాళ్ళు ఇష్టపడే విధంగా ఎలా తయారు చేయాలి. నాలెడ్జ్, జ్ఞానం అతనికి ఉంది. అతను లాంటి జ్ఞానం నీకుందా? మనకి లేదు. అతనికి లేని జ్ఞానం అతనికి ఉన్న జ్ఞానం మనకి లేదు కాబట్టి మనం ఇంకా కంగారు పడతాం. కానీ ఆ జ్ఞానం ఎవరికి లేదు, నాకే ఉండదు. అతను ఏమవుతాడు, ఉపంతాడు. అందుకే రేట్లు ఎందుకు వచ్చేసాడు, చచ్చినట్టు వాటర్ వాటర్ లేదా మానేస్తున్నట్టు. కొంటున్నారా? మానేసారా? కొంటున్నాం, అందరూ కొన్నా, నేను కూడా కొన్నాను. చూసారా? అంటే మనకి మన దగ్గర ఉన్నది ఎవరి దగ్గర లేకపోతే మనం ఉప్పొంగిపోతాం. పోతున్నాడు పౌలు అదే చెప్తున్నాడు. మీకు విగ్రహాల విషయంలో కానీ లేదంటే మిగిలిన దేవుని సంబంధమైన విషయాలు కానీ అదే విధమైన జ్ఞానవంతమైన సంగతి మీకు తెలుసు. మీకు తెలిసిన దానిని బట్టి అవతల వాళ్ళకి తెలియలేదు కదా అని మీకు కలిగిన జ్ఞానాన్ని బట్టి మీరు ఏమవ్వకూడదు, ఉప్పొంగకూడదు అన్నాడు. మీకు అర్థం, దేవుడు ఈ జ్ఞానాన్ని, ఎవరికి ఏ జ్ఞానం వచ్చినా ఆ జ్ఞానానికి కారకుడు ఎవరండి? పరలోకమందున్న దేవుడు అండి. అతను దేవుడిని నమ్మలేదు కదండి, అతను దేవుని కుమారుడు కాదండి, అతని క్రైస్తవుడు కాదండి, ఆ జ్ఞానం దేవుడు వారికి ఎలా ఇచ్చారంటే అని మీరు మాట్లాడుకోవచ్చు. లేదు ప్రియులారా, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఏ జ్ఞానం కలిగినా ఆ జ్ఞానానికి మూల కారణం పరలోకమందున్న దేవుడు. తెలియకపోవచ్చు అతనికి. అతనుకున్న ఆ విడివిడి జ్ఞానాన్ని బట్టి అతను ఉప్పొంగిపోవచ్చు. కానీ చివరికి చనిపోయిన తర్వాత మరలా దేవుడే ఎదుర్కోవాలి. దేవుడు ప్రశ్నిస్తాడు, అతన్ని క్వశ్చన్ చేస్తాడు దేవుడు. ప్రేమ దేవుడు ప్రార్థించండి. మీ అందరికీ తెలియదు, జ్ఞాని అయిన సొలొమోను. జ్ఞాని అయిన సొలొమోను తనకు కలిగిన జ్ఞానాన్ని బట్టి ప్రేమ ఉప్పొంగలే, ఉప్పొంగలేదు. మీరు బైబిల్ కాబట్టి చూసుకోండి. జ్ఞానాన్ని బట్టి అతను ఎప్పుడూ ఉప్పొంగలేదు. నాకు కలిగిన ఈ జ్ఞానం ఇంకెవరికి లేదు అని ఎప్పుడు ఉప్పొంగలేదు. జ్ఞాని అయిన సొలొమోను ఏమనుకున్నాడు? తనకు కలిగిన జ్ఞానాన్ని ఏం చేశాడు? ఇతరులకు పంచిపెట్టాడు, ఇతరులకు చెప్పాడు. ఆ యొక్క జ్ఞానం మాటలు వినడానికి అనేక మంది వచ్చాడు. ఎవరి జ్ఞానాన్ని నాకే తెలిసినప్పుడు ఏం చేస్తాడు? పాతి పెట్టేస్తాడు, ఎవరికి చెప్పడు. మీకు అర్థమవుతుందా? జ్ఞానం నా దగ్గర ఉండాలనుకున్నాడు ఏం చేస్తాడు? పాతి పెట్టేస్తాడు, ఎవరికి చెప్పడు. కానీ జ్ఞానాన్ని సొలొమోను ఏం చేశాడు? ఆ రాజులకి, రాణులకి, అనేక మంది సేవకులకి అందరికీ కూడా దేవుని జ్ఞానాన్ని విస్తృతపరిచాడు. ఇదిగో మనకి బైబిల్ రూపంలో కూడా ఆయన 3 పుస్తకాలు రాశాడు. ఏటా 3 పుస్తకాలు? సొలొమోను రాసినది సామెతలు, ప్రసంగి, పరమగీతం. కీర్తనలో కూడా కొన్ని రాశాడు అతను. వాటిని కూడా ముఖ్యంగా అతను పేరు మీద రాయబడిన గ్రంథాలు ఏమున్నాయండి? సామెతలు, ప్రసంగి, పరమగీతం. చూసారు? అంటే అతని జ్ఞానాన్ని ఎంతవరకు పంచిపెట్టాడు చూడండి. ఎందుకు మీరంతా కూడా జ్ఞానం కలిగిన జ్ఞానాన్ని ఎందుకు పంచిపెడతారు? వాళ్ళు ఆ జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగలేదు. మనకు కలిగిన జ్ఞానాన్ని బట్టి మనం కూడా ఉప్పొంగకూడదు. అదే చెప్తుంది దేవుడు. గర్వం ఉందా? మంచి మాట చూద్దాం. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మల్ని చూచి లేఖనములందు వ్రాసిన సంగతులను అతిక్రమింపకూడదని నిలుచుకుని మీరు ఒకరి పక్షంలో మరొకరి మీద ఉప్పొంగకుండానట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోహల మీదను పెట్టుకుని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నానన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకరి మీద ఒకరు ఏమవుతున్నారంట? ఉప్పొంగిపోతున్నారట. మీకు అర్థమవుతుందా? నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్పి నేను ఉప్పొంగుతాను, అతనికి నాకు తెలిసిన జ్ఞానం నీకు తెలియదు, అతను ఉప్పొంగుతున్నాడు. మొత్తం మీద ఇద్దరు ఏమవుతారు? ఒకరి మీద ఒకరు జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగిపోతున్నారట. కాబట్టి మీరు ఉప్పొంగిపోతున్నారు కాబట్టి ఇదిగో నేను మీ మీద పెట్టకుండా ఎవరి మీద పెట్టుకున్నాను? నా మీద, అప్పుడు మీద పెట్టుకుని చెప్తున్నాను. చూసారా? అంటే జ్ఞానాన్ని బట్టి ఒకరు కలిగిన ఆ జ్ఞానాన్ని బట్టి ఒకరి మీద అదేమవుతుందండి?
ఉప్పొంగిపోతున్నాడు, గొప్పతనాలు చేసి గొప్పవాళ్ళుగా వారు పిలిపించుకుంటున్నాడు, వారి గొప్పతనాన్ని వారు చూపించుకుంటున్నారు. ఎవరికి వారు తగ్గించుకోవట్లేదు. నువ్వెంత అంటే నేనంత అంటాడు. మీకు అర్థమవుతుందా? నువ్వేంటంటే నువ్వేంటో అంటాడు అంతే. ఎందుకంటే తగ్గింపుతనం లేదు అక్కడ. నీ జ్ఞానం నీకు గొప్ప అయితే నా జ్ఞానం నాకు గొప్ప అంటారు. సమాజంలో కూడా ఇలాంటి మనుషులు మనకు కనబడతారు కదండి. ఒకే బైబిల్ పట్టుకున్నవారు, ఒకే జ్ఞానాన్ని చెబుతున్నవారు ఒకటిగా ఉన్నారా? లేదు. ఎందుకు లేదు? అతని జ్ఞానాన్ని బట్టి అతని అవుతున్నాడు, ఉప్పొంగుతున్నాడు. ఇతనికి కలిగిన జ్ఞానాన్ని బట్టి అతని అవుతున్నాడు, ఉప్పొంగుతున్నాడు. చూడండి. సో ఇద్దరు కలిసి ఉండి అతనికి కలిగిన జ్ఞానాన్ని ఇతనికి పంచట్లేదు, ఇతనికి కలిగిన జ్ఞానం అతనికి పంచట్లేదు. రాగా తెచ్చేసుకుందాం అంటున్నారు. దేనికి? ఉప్పొంగిపోయి, జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగిపోయి. ఈ జ్ఞానం ఇచ్చిన దేవుడు ఏ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడా? వీరికి మాత్రం బయట చెప్తారంతే కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించేవారు అలా ఉప్పొంగరండి. అపోస్తులైన పౌలు అదే చెప్తున్నాడు. ఇది అపోస్తులైన పౌలు కానీ గొప్పవాళ్ళు. కొరింథీ పట్టణంలో ఉన్నవారు, కొరింథీ సంఘంలో ఉన్నవారు అపోస్తులైన పౌలు కంటే గొప్పవాళ్ళ కాదండి. కానీ పౌలు ఎంత తగ్గించుకున్నాడు? తగ్గించుకుని ఇదిగో మీరు ఒకరి మీద ఒకరు ఉప్పొంగుతున్నారు కాబట్టి ఈ మాటలు మీ మీద పక్కన ఎవరు చెప్తున్నాడు? నా మీద అపోలో మీద పెట్టుకున్నా అని పౌలు తగ్గుతున్నాడు. అక్కడ పౌరుకున్నంత జ్ఞానం వరకు లేదు కానీ వారు కలిగిన విడిమిడి జ్ఞానానికి పొందుకుపోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉప్పొంగి ఈ జ్ఞానంతో ఎవరైతే ఉప్పొంగుతున్నారో వారి యొక్క క్రియలను కూడా చూస్తానన్నాడు అపోస్తలుడైన పౌలు. మీరు జ్ఞానంతోనే ఉప్పొంగిపోవడం కాదు, మీకు కలిగిన జ్ఞానంతోనే మీరు ఎవరిని గొప్ప వ్యక్తులుగా సమాజంలో కనబడడం కాదు, మీకు కలిగిన జ్ఞానంతో మీరు ఏ పనులు చేశారు, మీకు కలిగిన జ్ఞానంతో మీరు ఎటువంటి కార్యక్రమాలు జరిగించారు. నేను అది చూస్తాను దగ్గర వచ్చిన తర్వాత అన్నాడు అపోస్తలుడైన పౌలు. చూద్దాం ఆ మంచి మాట. కొరింథీ ఇదే 4 అధ్యాయం 19వ వచనం చూడండి. ఇదే 4వ అధ్యాయం 19వ వచనం. ప్రభు చిత్తమైతే త్వరలో మీ ఎద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందరు. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నదన్న. శక్తి అంటే ఏంటనుకున్నారు? క్రియలు అన్నమాట. ఆయన శక్తితోనే కూడినది, ఆయన క్రియలతోనే కూడినది. మీరు చేసే క్రియలు నేను చూస్తానంటాడు. చూడండి, మీకు అర్థం. ఉప్పొంగే వారి కోసం నేను ఏం అనట్లేదు. నేను వచ్చి వారు చేస్తున్న పనులు ఎలాంటివి అంటే వారు చూపించుకున్న గొప్పతనానికి సరిపోతున్నాయా మాటలు లేదా నేను పరిశీలన చేస్తానంటున్నాడు. అంతే కదండి. ఇప్పుడు జ్ఞాని అయిన సొలొమోను మంచి జ్ఞానవంతుడండి, అతను లాంటి జ్ఞానవంతుడు ఎవరు ప్రపంచంలో లేరండి అని మాట్లాడినప్పుడు ఏమన్నారు? శాపదేశ ప్రాణి ఏమైంది? ఆ మాటలు విని వెంటనే వచ్చి సొలొమోను గారు మీరు జ్ఞానవంతులు అన్నదా? లేదు. ఏమన్నదా? మిగిలిన విలువైన వస్తువులన్నిటినీ తీసుకొచ్చింది, తీసుకొచ్చి రాజు చేతిలో పెట్టింది. పెట్టి ఇప్పుడు రాజుని ఏమడిగింది? కుశల ప్రశ్నలు అడిగింది. అంటే ఏం చేసింది? సొలొమోన్ని పరీక్షించింది, పరిశీలించింది. అలా పరిశీలించినప్పుడు సొలొమోను ఎదుటివారు చెప్పిన దానికంటే మరింత గొప్ప వ్యక్తిగా సొలొమోను కనిపించాడండి. అప్పుడు రాణి, ఇదిగో నీ కోసం చెప్పబడిన మాటలు చాలా తక్కువ, నేను ఇక్కడ చూసిన చాలా ఎక్కువ ఉన్నది. అలా ఉండాలి మన జ్ఞానం అంటే. మన జ్ఞానం ఎప్పుడైనా ఉప్పొందాలంటే మన క్రియలు కూడా ఒక గొప్పతనంగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, అప్పుడు సమాజంలో మన జ్ఞానం మన మాటల్లో, మన క్రియల్లో, మన యొక్క ప్రవర్తనలో ఉండాలి. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఉడకనే వెళ్ళి క్రైస్తవుకి వచ్చారండి, మాకంత జ్ఞానం ఎవరికి తెలియదండి, సత్యమైన వాక్యాన్ని భిన్నం కాని వాక్యాన్ని సమాజంలో మేమే చెప్తామండి, మేమే ప్రకటిస్తామండి, మేమే తెలియపరుస్తామంటే ఓకే, నువ్వు అన్నది కరెక్టే. నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఏమవుతున్నావు? ఉప్పొంగుతున్నావు. రైటే. నువ్వు ఉప్పొంగుతున్న దానిని బట్టి దేవుడు ఏమి నీకు కాపాడలేదు, కానీ నీ క్రియలు కూడా దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడనమాట. నువ్వు ఉప్పొంగే దానికి తగినట్టుగా నీ క్రియలు ఉన్నాయా, లేకపోతే దానికి దీనికి సంబంధం లేకుండా ఉన్నదా? మీకు అర్థమవుతుందా? దేవుడు నీకు కలిగిన జ్ఞానాన్ని బట్టి చూస్తాడు, నీ క్రియలను కూడా చూస్తాడు. జ్ఞానం బాగుంది, క్రియలు అభివృద్ధి చూడండి. మన సందర్భం ఉంది బైబిల్. నాకేమన్నారు? నాకు విశ్వాసం ఉంది, నీకు క్రియలు ఉన్నాయి. నా విశ్వాసంతో నీ క్రియలు చేసుకోమంటాడు. అప్పుడు రెండు లేకపోతే ఆత్మ ఉంది, శరీరం ఉంది. శరీరం నాది, ఆత్మ ఇదంటే కుదురుతారా? రెండు కలిసి ఉంటేనే అవుతుంది పని ఏదన్నా. నువ్వు దేవుడి పనిలో ఉండాలంటే నీకు ఏముండాలి? విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి.
నాకు క్రియలు ఉన్నాయి, నీకు విశ్వాసం ఉంది. ఇద్దరు ఒప్పుకోవచ్చా? ఇద్దరు అభిమానం లేదు దేవుడి దృష్టిలో. మీకు అర్థం ఉందా? నీకు విశ్వాసం ఉంటే గొప్ప, నీ విశ్వాసం దేనిలో ఉండాలి? క్రియలతో కూడితే ఉండాలి. నీ క్రియలు దేనితో ఉండాలి? విశ్వాసంతో కూడితే ఉండాలి. సో దేవుడు రెండు ఆడికి లింక్ ఎలా పెట్టింది చూసారా? ఏది లేకపోయినా మన దేవుడి ముందు నిలబడలేమండి. ఏమంటే మీకు మీకు అది అర్థమవుతుందా? ప్రియమైన దేవుడు కూడా ఆలోచించండి. దేవుడు చెప్పిన మంచి మాటలు జ్ఞానం మనల్ని అంట ఉప్పొంగ చేస్తుందంట, ఉప్పొంగ చేస్తుందంట. మరి మంచి మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. మేము ఇంతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకొనిచున్నామని మీకు తోచినేమో దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. పిల్లరా, మీ క్షేమాభివృద్ధి వరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని, ఒకవేళ కలహము, అసూయను, క్రోధమును, కక్షలను, కొండలను, గుసగుసల ఆడటను, ఉప్పొంగుటలను, అల్లలను ఉండునేమో అని నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు నీ మధ్యలో చిచ్చు పెట్టినేమో అని మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, కోరి చేసిన నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసిన అవసరం వచ్చినేమో అని భయపడుచున్నాను అన్నట్టు. మీకు అర్థం ఉందా? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, నేను ప్రతి మీకు జ్ఞానాన్ని ప్రకటించేసాను, జ్ఞానం ప్రకటించి నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి నేను మరలా తిరిగి వస్తాను. నేను తిరిగి ఇచ్చినప్పుడు ఒకవేళ మీరు దేవుడి నుంచి తొలగిపోతారేమో, ఒకవేళ మీరు ఉపయోగిపోతారేమో, ఒకవేళ మరలా మీరు పాపులుగా మారిపోతారేమో, దుష్టులుగా మారిపోతారేమో, దొంగలుగా మారిపోతారేమో, వ్యభిచారులుగా మారిపోతారేమో, దేవుడికి ఇష్టం లేకుండా ఉండిపోతారేమో, నాకే భయంకరంగా ఉంటారేమో నా కంటకి అని భయపడిపోతున్నాడండి. అపోస్తలుడైన పౌలు వీటిని కోసం భయపడిపోతున్నాడు. ఇదిగో ఉపయోగేవారి కోసం నేను తెలుసుకుంటానని చెప్తున్నాడు. మారు మనసు పొందని అనేక గురించి నేను దుఃఖపడవలసిన అవసరం వస్తుందేమో అని అపోస్తలుడైన పౌలు భయపడుతున్నాడు. అంటే మన జ్ఞానం ఉంది కదని మనం ఆలోచుకున్నాం అనుకోండి, పాపంలో పడిపోతాం. దేవుడు చెప్తుంది అదే. ఎందుకంటే నేను జ్ఞానినే కదా అని నువ్వు అనుకోవద్దు. సామెత గ్రంథంలో చెప్పబడిన మాట మీకు అర్థమైందా? సామెత గ్రంథంలో ఏం చెప్పడండి? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు అన్నాడు. ఎందుకు అనుకోవద్దు అన్నాడు? ఎందుకు అనుకోవద్దు అన్నాడంటే, ఒకటి ఎదుట సరైనదిగా కనబడి మార్గము కలదు, అది తొందరగా ఎక్కడ దారి తీస్తుందంట? మరణానికి దారి తీస్తుందంట. అంటే నాకు జ్ఞానం కలిగి ఉన్నదంటే అది నువ్వు అక్కడే ఉండిపోతే, అక్కడే ఆగిపోతే, ఆ జ్ఞానంలో దేవుడు పని కార్యక్రమంలో నువ్వు ఉండకపోతే నీ జ్ఞానాన్ని నువ్వు ముచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఉప్పొంగిపోతావు కదా. మీకు అర్థమవుతుందా? అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటే ఎవరికి తెలియని విషయం తెలిసిన అపోస్తలుడైన పౌలుకి మూడవ అవకాశం ఉన్నదని ఎవరికి తెలియదు ప్రపంచంలో. ఎప్పుడు అపోస్తలుడైన పౌలుకి తెలిసిన తర్వాత అప్పటి వరకు ఎవరికి తెలియదండి. మీకు అర్థమవుతుందా? మూడవ ఆకాశం ఎక్కడున్నదో ఆ మూడవ ఆకాశంలో పరదేశం ఉన్నదని చెప్పిన వాడు అపోస్తలుడైన పౌలు. ఎవరు చెప్పలేదు. అటువంటి జ్ఞానం అతనికి ఎలా కలిగింది? ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. చచ్చిపోయిన క్రీస్తునందు ఒక మనిషిని నేను కనుగొన్నాను అంటాడు. అంటే ఎలా కనుక్కున్నాడు? ఒక మనిషిని ఉన్నాడంటే అపోస్తలుడైన దేవుని దర్శనం చూపిస్తున్నాడు. అంత జ్ఞానం కలిగిన వాడు తన తగ్గించుకుని తన జ్ఞానాన్ని బట్టి ఎప్పుడు ఉప్పొంగలేదండి. ఉప్పొంగకుండా తగ్గించుకుని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, సంఘానికి దేవుడు మాటలు చెప్తున్నాడు, సంఘానికి దేవుడు వాక్యాన్ని వివరిస్తున్నాడు. అలా వివరిస్తూ ఇదిగో మీరు ఉప్పొంగకండి అన్నాడు. ఎందుకంటే మనకి కలిగిన జ్ఞానం మనం ఉప్పొంగేలా చేస్తుంది అన్నమాట. ఉప్పొంగేలా చేస్తుంది. ఈ ఉప్పొంగ చేయడం ఎంత ప్రమాదకరమో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఉప్పొంగేవారు దేవునికి విరోధంగా మారిపోతారు, సంఘానికి విరోధంగా మారిపోతారు, సమాజానికి విరోధంగా మారిపోతారు, తనకు తానే విరోధంగా మారిపోతారు. లభ ఉందా? చూద్దాం మంచి మాట. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం.
అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఎంచగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఓడక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వారెవడో ఈ బహుమానం అపహరింపనీయకుడి అంటున్నాడు. చూడండి, మీకు అర్థం ఉందా? ఏమని చెప్తున్నాడండి అపోస్తలుడైన పౌలు? ఏం చెప్తున్నాడు? ఇదిగో ఒకడు ఉన్నాడంటే ఏమన్నాడంటే అతను అతి వినయాసక్తుడు. మీకు అర్థం ఉందా? అతి వినయాసక్తుడు అంటే ఈ జ్ఞానం కలిగిన వాడు ఎలా మారిపోయాడు? అతి వినాశకుడు అయింది దేవదూత ఆరాధన ఇచ్చగలిగి కోరిక కలిగి ఉండి అది ఏం చేస్తాడంట? తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటాడంట. గొప్పగా చెప్పుకుంటాడు. సమాజంలో ఎలాంటి మనం చాలా మంది కనబడుతుంటారు. చూడండి, నీవు చూడండి వాడు చూశాడు అనుకోండి, ఏం చెప్తాడు? ఉందరాది మామూలుగా లేదు, నువ్వు చూసావంటే ఆశ్చర్యపోతావు, అలాగే ఎలాగని చెప్తాడు. తీరానికి ఏం చూసినట్టు ఏముండదు. కానీ నీకు చూసేందుకు మాత్రం ఎలా చెప్తాడు? మాకు చాలా గొప్పగా చెప్తాడు. అది ఆహార విషయంలో కూడా, ఆహార విషయమా, ఏమండి ప్రాంతాల విషయంలోనా, లేదంటే వివాహం విషయంలోనా, చూడండి అప్పుడు పెళ్లి చేశాడురా, మామూలుగా చేయలేదు, నువ్వు పోతే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు. ఆ ప్రాంతం ఉందరా చాలా గొప్పగా ఉంటుంది అంటాడు. ఆ ముందు ఉందరా చాలా చాలా ఏంటంటే దాన్ని చాలా మత్తుంచింది అంటాడు. ఆ ఆహారం ఉండేట, ఆ బిర్యానీ ఉండేట, ఆ పలావ్ ఉండేట, ఆ కూర ఉండేట, మధ్య పోయిందిరా అంటాడు. ఆడికి నచ్చినట్టు నీకు నచ్చుతుందా? ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది. కానీ నీవు తినలేనట్టు ఆ వాడే తిన్నట్టు ఎంత గొప్పగా ఊహించి చెప్తారు చెప్పండి. ఉప్పొంగిపోతారు. నేను మాత్రం నేను కనుక తిన్నాను, నువ్వు తినగలవా అన్నట్టు. మీకు అర్థం ఉందా? అప్పుడు చూడండి, ఎవరైనా కొద్దిగా ధనం కలిగిన వారు, కొద్దిగా ఏంటంటారు దాన్ని, విలాసవంతమైన జీవితం కలిగిన వారు కొద్దిగా ఏం చేస్తుంటారండి, ఎక్కడికైనా ఒక టూర్కి వెళ్ళారు అనుకోండి, ఒక ప్రాంతానికి వెళ్ళారు అనుకోండి, ఒక సెల్ఫీ తెస్తాడు. అలాగే ఏంటి ఆ సెల్ఫీ? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? విమానం దగ్గర ఉన్నాను. విమానం దగ్గర నువ్వు వెళ్ళగలవా? వెళ్ళవు. గొప్పతనం ఉప్పొంగు, తన జ్ఞానాలు అది కూడా చూడండి, ఉప్పొంగు బాగా చూడండి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? అరేబియా సముద్రంలో ఉన్నాను, ఇదో సెల్ఫీ. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? పిచ్చి మోజితో తాగుతున్నాను, చూసారా? ఇప్పుడు డ్రింక్ తాగుతాడండి, డ్రింకుల్లో ఒక డ్రింక్ అంటే దాని పేరు మారిందంతే. దానికి ఏం చేస్తాడు? ఒక బ్లూ కలర్లోనో, ఎల్లో కలర్లోనో, ఆరెంజ్ కలర్లోనో ఏదో కలర్లో ఉంటుంది. ఓ నిమ్మకాయ బట్ట వేసి దానికి పెడతాడు. అక్కడ పెడతాడు ఆ టేబుల్ మీద. ఆ చక్కగా లైటింగ్ ఉంటుంది ఇలాగా, ఆ లైట్ మీద ఫోన్ పెట్టుకుని అలా చేస్తాడు. నేను ఇప్పుడు ఎవరు తాగేది? ఈ డ్రింక్ ఎవరు తాగుతాడు? సినిమా యాక్టర్ తాగే డ్రింక్ ఎవరు తాగుతాడు? ఇప్పుడు ఈ అత్త కదా, ఈ అత్త తాగేస్తున్నాడు, ఈ అమ్మగారు తాగేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఉపయోగపడుతుంది, చూసారా? అంటే వాడు తాగింది మీరు తాగావా? తాగలేదు. కేఎఫ్సీ యాడ్ పెట్టుకుంది. మీకు అర్థం మన చెవించి యాడ్లు కూడా ఎలా ఉంటాయండి? నోరు ఊరుకోలేక అది ఎప్పుడు తినేద్దాం అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు? పొంగ చేస్తున్నాడు మమ్మల్ని. లేదు దాన్ని మీకు చూపిస్తున్నాడు. ఏం లేదు, అది కూడా చికెనే. మీరు ఇంటిలో కూడా చేసుకోవచ్చు. అదేనా పెద్ద ఆకాశంలో తెలుస్తుందా? దాని పేరు కేఎఫ్సీ అని పెట్టాడండి. ఏం చేస్తాడు దాంట్లో? ఆ దొంగ పొరుగుకి సంబంధించి ఏదో ఉంటుంది, ఆ పొరుగులో దాంట్లో ఉంచుతాడు, నూనెలో వేస్తాడు. అది దాని ఆ కలర్ వస్తుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది. కానీ మీకంటే కాయ కనిపిస్తుంది. ఇది మీరు బయట కొనుక్కుని జాయింట్ బిర్యానీ ఎంత ఉంటుంది? 130 రూపాయలు. అది ఎంత ఉంటుంది? 500 రూపాయలు. దేవుడు చూసారా? అంటే ఈ విధంగా మనుషులు లేని దాన్ని గొప్పతనంగా చూపించుకుంటారు అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇదిగో అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఓగా పొందుతాడు, ఊరుకోడాడు. మీకు అర్థం ఉందా? ఆవిడ చేప కొన్నాడు. ఇక్కడ బట్టలు కొన్నాడు చేప, 3 కేజీలు చేప. చేప సంచిలో పెట్టి తేవచ్చు, మొక్కలు కోసి తేవచ్చు. మీకు అర్థమైంది? చేప ఊరు ఇప్పుడు ఈ సాంబారాపురం ఇల్లు అనుకుంటే ఈ చర్చి దగ్గర నుంచి మనం నడుచుకుంటే అక్కడ బడి వెళ్దాం. ఎందుకు? ఇప్పుడు ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతమంది అడగాలి? మొత్తం ఊరంతా అడగాలి. అక్కడ బాబు చేప అంటారా, బోగొచ్చా, లేకపోతే ఆ సేనాకు వచ్చా, 200 300 అడగాల. అడగకపోతే ఉంటాడు. ఎందుకంటే ఆడు మనసులో ఏమవుతున్నాడు? ఊరక ఉపయోగిస్తున్నాడు. చేపగా నేనే కొనుక్కున్నాను చేప, ఇంకెవరు తిందో. శరీర సంబంధమైన మనస్సాక్షి అన్నమాట ఇది. చూసారా? ఇటువంటి మనస్సాక్షి ఉన్నవారు ఇలాగే ఓటు ఉపయోగించుంటారు. ఎందుకంటే అతను కలిగిన జ్ఞానాన్ని బట్టి, అతను కలిగిన ధనాన్ని బట్టి, అతను కలిగిన సౌఖ్యతను బట్టి ప్రేమ తెలుపుతారు. మనం అలా ఉండకూడదు. అపోస్తలుడైన పౌలుకి ఏమీ లేవనుకున్నారా?
చాలా గొప్పవాడండి. గుర్రాల మీద తిరిగేవాడు, అతను శాసించగలిగేవాడు, అతని మాట అంటే శాసనమే అనబడుతుంది. అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? అంతలా తగ్గించుకుని సంఘం కోసం కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. మీరు ఉప్పొంగకండి, మీకు జ్ఞానం కలిగిన దాంట్లో మీ జ్ఞానంతో మీరు ఎప్పుడు ఉప్పొంగకండి అని చెప్తున్నాడు. నిజంగా చూడండి, అప్పుడప్పుడు మంచి సామెత చెప్పారండి. లోకంలో ఏమీ లేనివాడు ఏమవుతాడంట? ఎగిరేడు పడతాడంట. అన్ని ఉన్నవాడు అడిగిమని ఉంటాడంట. మనకి ఎంత జ్ఞానం ఉన్నకో ఏమైపోతాం మనం? మీకు అభివృద్ధి చేసిన నాకు సమాజంలో చాలా మంది వస్తుంది, నవ్వొస్తుందండి. ఆ దగ్గర 1000 రూపాయలు అంటే మామూలుగా పడతలేవు. 4 సార్లు 5 సార్లు బయటకు తీస్తారు, లెక్క అంటారు. ఇలాగ 100 నోట్లు 200 లెక్క అంటారు. 1000 అయిపోతుంది సాయంత్రానికి. తాగేత్తమో తినేత్తమో అయిపోతుంది. మామూలుగా నిజంటారు, ఏంట్రా మాయా ఏమైనా ఇప్పించరా అంటాడు. కానీ డబ్బులు అలా మాట్లాడతారా? అలా మాట్లాడతారు. ప్రేమ దేవుడు అంటే వారికి కలిగిన ఈ లోక సంబంధమైన జ్ఞానం అది. ఇది శరీర సంబంధమైన మనస్సు అన్నమాట. ఈ మనస్సు మనల్ని ఉప్పొంగేలా చేస్తుంది అన్నమాట. ఇటువంటి మనసు మనం కలిగి ఉండకూడదు. ఇంకా మంచి మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాడు అనగా, భూమి మీద కొమ్ము చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్నా యెహోవాను నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నదాన్ని బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడని అన్నాడు. దేవుడు ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. ఎవరైతే తనకు కలిగిన దాంతో ఉప్పొంగిపోతున్నారో, గొప్పతనంగా వారు ఎంచుకుంటున్నారో, గొప్పవారిగా సమాజంలో పిలవబోతున్నారో, వారిని చూసి మీరు మోసపోకండి. వారిని బట్టి మీరు ఉప్పొంగకండి. వారిలాగా మీరు ఉండకండి. ఎందుకంటే దేవుని జ్ఞానం మనల్ని ఉప్పొంగమని చెప్పలేదు. మనకు తెలియదు ఏదైనా, ఎదుటి వారికి తెలియదు, మాకు ఏదైనా తెలిస్తే మనం ఉప్పొంగిపోతాం ఆటోమేటిక్ గా. కాబట్టి మీరు దాన్ని బట్టి ఎప్పుడూ ఉప్పొంగిపోకండి. గొప్పతనంగా మీరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మీ జ్ఞానం ఒకరోజు వెళ్ళిపోతుంది. కొంతకాలం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదైనా చిన్న మెరుగెట్టేటంటే దేవుడు వెళ్ళిపోతుంది. నీ ఐశ్వర్యం కొంతకాలం ఉంటుంది, వెళ్ళిపోతుంది. నీ ఆశీర్వాదం కొంతకాలం ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. ఎందుకంటే నువ్వు దానిని బట్టి అతిశయించావు, దానిని బట్టి నువ్వు ఉప్పొంగిపోయావు. అన్నాడు కూడా కొంతమంది అతిశయిస్తారు. నా అంత అందగతి లేదనుకుంటారు, నా అంత అందగా లేదనుకుంటారు. ఏమవుతుంది? ఇంకా అమ్మ రావడం బాగా రావడం. ఒక హీరోయిన్ ఏం చేసిందంటే రకరకాల ఇంజక్షన్లు పేషీలు వాడేసింది, అంత విహీనంగా మారిపోయింది. మీకు అర్థం ఉందా? అలంబండ అంటారు కదా, అలంబండ ఎలా మారుతుంది అలా మారుతుంది. మీకు అర్థం ఉందా? నిజంగా రియల్ ఫోటో చూసినప్పుడు ఎలా ఉన్నాడు మనలో? చాలా అందంగా ఉందండి, నిజంగా చాలా బాగుంది. చక్కని ఫేస్ కట్టరు, చక్కని కవరు, అంతా బాగుంది. కాదంట ఆ అందం సరిపోలేదంట. ఇంకేందుకు ఏం కావాలట? మరింత అందంగా కనబడాలంట, అందరూ ఆమెను చూడాలట. ఏం చేసింది? వెళ్ళింది, 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు కట్టు నీ పే చేసింది. పే చేసిన తర్వాత ఏం చేశారు? నీ అందం మరింత పెరిగిపోవాలంటే నీకు విటమిన్ ఈ ఇంజక్షన్ చేయాలన్నారంట. విటమిన్ ఈ ఇంజక్షన్ చేయాలన్నా ఒక రోజుకి ఒకటి చేయాలని చెప్పి 4 రోజులు చేశారు. 4 రోజులు చేస్తే ఏమవుతుంది? ఎంత మోతాదులో తీసుకోవాలి అంతే తీసుకోవాలి విటమిన్ ఈ. ఉన్నది కదా ఓ బాడీలోకి ఎక్కించేస్తే అది వికటించింది. ముఖం ఎలా మారిపోయింది? కూతురు ముఖంలో మారిపోయింది. ఇప్పుడు జీవితంలో అందం లేదు. ఒక రాజు నువ్వు అదే అందాన్ని బట్టి ఏమైపోయావు? ఉప్పొంగిపోయావు, అతిశయించావు, గర్వంగా మారిపోయావు. ప్రియమైన దేవుడు బ్రతికన్నాడు, ఇదిగో జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించుడు. భూమి మీద ఏంటమ్మా? సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు కానీ ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. డబ్బు ఈ రోజు రేపు వెళ్ళిపోతుంది. ప్రియమైన అంటే మన పరిస్థితులు ఎప్పటికప్పుడు తారబోయే వాటి బట్టి మన మనసుంచి వాటిని బట్టి మనం ఎప్పుడు ఉప్పొంగకూడదు. మీకు అర్థం ఉందా? కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుంది కదండి. ఈ రోజు పేదవాడు అయినట్టు రేపు పోలీసు వాడు అవ్వచ్చు, ఈ రోజు పోలీసు వాడు అయిన వాడు రేపు పేదవాడు అవ్వచ్చు. సో టైం మీరు డిసైడ్ ఏటన్నా దేవుడు డిసైడ్ చేస్తాడు ఏటన్నది. ప్రియమైన దేవుడి పిల్లరా, కాబట్టి మనం ఎప్పుడు దేవుడిని బట్టి అతిశయించాలి. దేవుడు మనకు తెలిసాడు అన్న దానిని బట్టి మనం అతిశయించాలన్నటువంటి. దేవుని బట్టి మీరు అతిశయించకండి.
మీకు జ్ఞానం ఉందా, ఆస్తి ఉన్నదా, అంతస్తులు ఉన్నాయా, అందం ఉన్నదా, కాబట్టి బంధువులు ఉన్నారా, చుట్టాలు ఉన్నారా, పట్టాలు ఉన్నారా, నాకు ఇంత బలగా ఉన్నారా, దీనిని బట్టి మీరు ఉప్పొంగకండి, ఎప్పుడు ఉప్పొంగకండి. దేవుడు అనుకున్నది తీసేస్తాడు. మీరు దేవుని బట్టి ఉప్పొంగాలంటే, దేవుని బట్టి మీరు అతిశయించాలంటే, దేవుడు దయ అంటే నాకు తెలిసింది, దేవుడు ప్రేమ అంటే నాకు తెలిసింది, దేవుడి జ్ఞానం నాకు తెలిసింది, భూమిలో దానికోసం నేను బ్రతకాలన్న ఆలోచన నాకు వచ్చిందని తెలిసి మీరు ఉప్పొంగండి, మీరు ఆనందపడండి. అప్పుడు అది మంచిది, దేవుని దృష్టికి మంచిది, మీకు కూడా మంచిది. అలా కాకుండా మనం దేవుని కోసం ఆలోచించిన మనం నాశనం అయిపోతామండి. మన జ్ఞానాన్ని బట్టే, మన ఉపయోగం దానిని బట్టే మనం నాశనం అయిపోతాం. ప్రేమ ఈ ఉపయోగం అనేది ఎంత ప్రమాదకరం అంటే దేవుడినే ఎదిరించేంత సేదికి వెళ్ళిపోతుందండి. మీకు అర్థం ఉందా? ఇది చాలా చిన్నగా కనబడుతుందా? ఈ ఉపయోగం అనేది దేవుడినే ఎదిరించేంత స్థాయికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనందరం కూడా పరిపూర్ణలోకి పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుందండి. ప్రేమ దేవుడు ఆలోచిస్తుంది. యేసుక్రీస్తు ఈ భూమి వాక్యం ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మని ఆ వరాన్ని మనందరికీ అనుగ్రహించాడు. ఆ వరం ఎలాంటిదంటే, ఇదిగో నిన్ను నన్ను అందరినీ కూడా సర్వ సత్యంలోకి మన అందరినీ కూడా అది నడిపిస్తుంది. సర్వసత్యం. సర్వసత్యం అనగా ఏంటి అంటే, ఇంతకు ముందు మనకు కలిగిన జ్ఞానంతో మనం చిన్న చిన్నగా దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని కోసం బ్రతుకుతున్నాం. కానీ సర్వసత్యం అంటే వాట్ ఈజ్ వాట్ అంటే దేవుని కోసం మీకు పరిపూర్ణమైన జ్ఞానం వచ్చేసినాకనమాట. మీకు అర్థం ఉందా? మీకు బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు సర్వసత్యంలోకి రాకముందు పేతురు కానీ, మిగిలిన అపోస్తులైన పౌలు కానీ, లేదంటే మిగిలిన శిష్యులు కానీ, వీరందరూ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా యేసు ఎలా తిరిగారండి? చాలా గొప్పగా తిరిగారు కదండి, చాలా బాగా తిరిగారు కదండి. కానీ మీరందరూ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువేసి కార్యక్రమం ఉన్నదో ఆ కార్యక్రమం వీళ్ళందరూ ఏం చెప్పారు? పేరుకోలేదు, ప్రతి ఒక్కరు కూడా ఎవరు నిలవలేదు. మీకు అర్థం ఉందా? నువ్వు గర్వలేదు కదా అని అంటే ఏమన్నాడు? అమ్మో నేను కావాలన్నాడు పేదరు. నీవు కూడా అతనితో కూడా ఉన్నావు కదా యోహాన్ అతనేమన్నాడు? నేను కూడా కాదన్నాడు. అప్పుడు అంత ముందు మాట్లాడి యేసుక్రీస్తు వారు మాట్లాడడం ముందు మాట్లాడి, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వెళ్తావు, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతావు. కానీ సమయం వచ్చేసరికి ఏమైపోయింది? మేము మాకు తెలియదు అన్నారు. యేసుక్రీస్తు ఎవరో మాకు తెలియదు అన్నారు. చూసారా? అంటే వారికి ఇంకా ఏమర్థం కాలేదు. యేసుక్రీస్తు అనగా దేవుడు అనగా పరిపూర్ణ స్థితిలోకి వారికి రాలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి మరలా ఎప్పుడైతే వచ్చాడో, వచ్చి వారు ఉన్న ఆ గదిలోకి వెళ్ళినప్పుడు వారందరికీ ఎలాగైతే ఎప్పుడైతే కనిపించాడో అప్పుడు వారు నిర్ణయించుకున్నారండి, చావైనా బ్రతికైనా ఈ క్రీస్తు కోసం, ఈ మా ప్రభు కోసమే. మేము వేటినైతే చూసామో, వేటినైతే తాకమో వీటిని చెప్పకుండా ఉండలేము, మమ్మల్ని చంపేసినా సరే అనుకున్నారు. నిజంగా చావంటే భయపడిన వారు చివరికి వచ్చేసరికి ఎలా మారిపోయారు తెలుసా? చనిపోవడానికి సిద్ధమైపోయి కొంతమంది రంపాలతో పోయిబట్ట. యోహాను ఏం చేశారు? తల ఏం చేశారు? ఛేదించేశారు. ఒకనాడు భయపడిన వారు బాబా తల ఇవ్వడానికి ఎలా సిద్ధపడ్డాడు? పరిపూర్ణతలోకి వచ్చాడు. అది పరిపూర్ణతకు రావడం అంటే. ఇప్పుడు మనం కూడా ఏమంటే వాక్యం పలానా బాగా చెప్తారండి, అక్కడ పెద్ద బాబు అయిపోతుంది కూడా కూడా చెప్పడానికి వెళ్తామా? వెళ్ళం. మనకెందుకులే దేవుడే తీసుకుంటాడు అంటాం. కానీ నిజానికి మనం సర్వసత్యంలోకి వెళ్ళిపోతే, ఈ వాక్యం అక్కడ చెప్పకపోతే అక్కడ ఉన్న ప్రజలందరూ నాశనం అయిపోతున్న సంగతి నీకు ఎదురైనప్పుడు ఏమవుతావు? సర్వసత్యం నీకు నిజంగా ఉంటే ఏమవుతావు? చచ్చినా పర్వాలేదు, దేవుడి కోసం నేను ప్రకటించాలనుకుంటావు, బ్రతకాలనుకుంటావు. ఇలాంటి పరిశుద్ధాత్మను ఎవరు ఎదురుస్తున్నారో తెలుసా? ఉప్పొంగేవారు ఎదురుస్తున్నారండి. జ్ఞానం చేత ఎవరైతే కలిగి ఉంటున్నారో, ఆ జ్ఞానాన్ని బట్టి ఎవరైతే ఉప్పొంగిపోతున్నారో వారు దేవుని ఎదురుస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుని ఎదురుస్తున్నారు. చూద్దాం మంచి మాట. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం చివరి మాటలుగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 57వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 57వ వచనం. ముస్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచమలని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను మీరు ఎదురించుచున్నారన్నాడు. చూడండి. అంటే అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యంలో చెప్తున్నాడు, ముస్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యముకు లోపరచడం వల్ల
మీ పితరుల ద్వారా మీరు ఎల్లప్పుడూ ఏం చేస్తారంట? పరిశుద్ధాత్మని ఎదురుస్తున్నారంట. ధర్మశాస్త్రంలో ఒకప్పుడు ఎవరైతే పిల్లలుగా ఉన్నవారు ఎలాగైతే ఎదిరించారో, ఇదిగో క్రీస్తు జ్ఞానాన్ని కూడా మీరు ఏం చేస్తున్నారంట? ఎదురుస్తున్నారా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నిలబడిపోతున్నారట. యేసుక్రీస్తు మరణించిన తర్వాత చెప్పబడుతున్న ఈ కార్యక్రమం, ఆయన బోధ, దాన్ని ఎదురుస్తున్నారు అనేక మంది. వారు దేనిని ఎదురుస్తున్నారు తెలుసా? మీరు యేసుక్రీస్తుని ఎదురుస్తున్నారు అనుకున్నారు. మీరు ఎదిరించేది యేసుక్రీస్తుని కాదు. మీరు ఎదిరించేది ఎవరినంటే పరిశుద్ధాత్మని ఎదురుస్తున్నారు. పరిశుద్ధాత్మకు ఎదురుగా మనం వెళ్ళిపోతే, పరిశుద్ధాత్మ మనం ఎదిరిస్తే, పరిశుద్ధాత్మ విరోధంగా మనం మారిపోతే మనల్ని ఇంకా ఎవరు రక్షిస్తారు చెప్పండి? సర్వ సత్యంలోకి ఎవరైతే నడిపిస్తున్నారో ఆయననే మనం ఎదిరిస్తే మనకి మన బ్రతకాలమా? మన క్షమాపణ ఉన్నదా? ప్రియమైన దేవుని పిల్లరా, లేదండి. మనిషి కుమారుడికి విరోధంగా చేసిన వాడికి పాప క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా ఎవరైనా చెప్తే ఏముంది? పాప క్షమాపణ ఉందమ్మా? లేదన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ఎదిరించే స్వభావం అపవాది స్వభావం. ఇలాంటి స్వభావం ఉండకూడదు. అందుకే ఈ అపవాది స్వభావం కనుక పరిశుద్ధాత్మనే ఎదురుస్తున్నారు. అపవాది ఎదిరించే స్వభావం ఉందా లేదా? అర్థం కాదు. మంచి మాట చూద్దాం. తెస్సలోనికీయులకు 2వ పత్రిక. బుర్రలు అటు ఇటు ఊపుతున్నారంతే. అది తెలుసో తెలియదు చెప్తలేదు మనకి. తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దాని అంతటిని ఎదిరించు, దాని అంతటికి పైగా వారు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడిని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్నాను గనక ఏ విధముగానైనను ఎవరను మిమ్మను మోసపరచనీయకుడి అంటున్నాడు. చూడండి, ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజింపబడుతుందో దాని అంతగానే ఏం చేశాడంటే అపవాది ఎదిరించాడంట. ఎదిరించే స్వభావం అపవాది. ఎవరైనా పరిశుద్ధాత్మను ఎదురుస్తున్నాడంటే ఈ లక్షణం వీరికి ఎవరి నుంచి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. అపవాది నుంచి వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఈ అపవాది ఎలాంటిదంటే దేవుణ్ణే ఎదిరించిందంట. ఎలా ఎదిరించంటే ఆయన పూజింపబడడానికి అర్హుడు, సేవించడానికి అర్హుడు. దాని అంతటిని ఎదిరించి దేవుని స్థానంలో ఏం కూర్చున్నదంట? అపవాది కూర్చున్నదంట. ప్రియమైన దేవుని పిల్లరా, మన జ్ఞానాన్ని బట్టి మనం దేవుడిని ఎదిరించుకోకూడదు. మనం అర్థం చేసుకోవాల్సింది అదే. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీరు దేవుడి మనం తిరుగుబాటు చేయకూడదు. దేవుడి మీద మనం ఏమని ఎదిరించకూడదు. దేవుడు లోగా ఉండాలి. అపవాదిని మనం ఎదిరించాలి. మనం ఎదిరించవలసిన అపవాదిని. వాడి పార్టీలో మనం చేయకపోయి దేవుని ఎదిరించకూడదు. జ్ఞానం దేవుని సారంగా, దేవునికి అనుకూలంగా ఉంటే దేవునికి ఉన్నతంగా మనం మారిపోతాం. లేదు మన జ్ఞానం చేత ఉపయోగపోతే వచ్చే ప్రమాదం ఏంటయ్యారంటే ఇంకా అపవాదికి నువ్వు తోడుగా మారిపోవద్దు. దాంతో పాటు దేవుని నువ్వు ఎదురుస్తావంటే దేవుడిని ఎదురుస్తావు, ఆయన కుమారుడైన పరిశుద్ధాత్మను కూడా నువ్వు ఎదురుస్తావన్నాడు. చూడండి, ఎదురుస్తామన్నాడు. ప్రియమైన దేవుడు పిల్లరా, అటువంటి ఎదిరించే స్థితికి మనం వెళ్ళకూడదంటే మీకు కలిగిన జ్ఞానాన్ని బట్టి, దేవుని జ్ఞానాన్ని బట్టి మనం ఉప్పొంగకూడదు. ఎప్పుడు గొప్పతనంగా ఫీల్ అవ్వకూడదు. ప్రియులారా, మంచి మాట చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఏమండి, 28వ వచనం కూడా చదవండి. 28వ వచనం. నీకు తెలియదా? నీవు వినలేదా? భూ దిగంతమును సృజించిన యెహోవా నిత్యుడైన దేవుడు, ఆయన సొమ్మశీలుడు, ఆయన అలయుడు, ఆయన జ్ఞానమును శోధించిన అసాధ్యం అన్నాడు. చూడండి, నీకు నాకు తగిన జ్ఞానంతో దేవుడు ఎదిరించేంత స్థాయికి మనం వెళ్ళిపోతున్నామంటే అసలు దేవుడి జ్ఞానం ఎలాంటిదో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థం కావాలి. ఎంత గొప్పవాడంటే ఇదిగో ఆయన ఎలాంటి వాడంటే యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయన ఎవడో నేర్పలేడు. ఆయనే మన అందరికీ నేర్పుకున్నవాడు. ఆయనే మన అందరికీ జ్ఞానాన్ని అనుగ్రహించిన వాడు. ఆయనకు మంత్రి, ఆయనకు బోధపరిచిన వాడెవడు? చూడండి, అప్పుడు రాజు లేదా ఎలా ఉంటారు? మంత్రులు ఉంటారు. మంత్రులు ఏమిస్తారు? మంత్రులు ఏమిస్తారమ్మా? సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు రాజుకి. కాబట్టి అందుకే చాలా మంది సలహాదారులుగా ఉంటారు. ఇప్పుడున్న మన ముఖ్యమంత్రులు కూడా ఏమన్నారండి?
సలహాదారు ఉంటుంది. సలహాదారు లేకపోతే ఆ మరి ముఖ్యమంత్రి పరిపాలించడం సరిగానే లేదు. సలహాదారు సలహాలు ఇస్తారు. అయ్యా ఈ పథకం పెడితే బాగుంటది, ప్రజలందరూ అట్రాక్ట్ అవుతారు, మళ్ళా మా యొక్క పార్టీ మళ్ళా అధికారంలో వస్తుందని ఒక సలహాదారు ఒక ఒక దాన్ని అంటే ముఖ్యమంత్రి ముందు పెడతారు ఒక అభ్యర్థన. అప్పుడు మా ముఖ్యమంత్రికి నచ్చింది అనుకోండి, ఓకే మీ సలహా చాలా బాగుండేది, నిజంగా ఇది జరుగుతుందని దాన్ని అమలు చేస్తారు. అంతేగాని వచ్చే ఆలోచనలన్నీ ముఖ్యమంత్రికి వస్తాయా? రావు. అంత టైం ఎక్కడ ఉండాలి ముఖ్యమంత్రికి? ఈ అధికారం కాపాడుకోవడమే సరిపోతుంది. కాబట్టి సలహాదారులను అనేక మంది పెట్టుకుంటాడు. అలా దేవుని దగ్గర ఎవరైనా సలహాదారు ఎవరైనా ఉన్నాడా? ఆయన దగ్గర మంత్రిగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆయన అంత గొప్పవాడు. అందుకే ఏమన్నాడు 28వ వచనం ఉన్నాడు, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూ దిగంతము సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసులడు అలయుడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యం అన్నాడు కూడా. మనకు కలిగిన చిన్న చిన్న జ్ఞానంతో మనం ఒప్పుకోకపోతే దేవుడి జ్ఞానం నీకు పూర్తిగా అర్థం కాదు. నీవు దేవుడికి విరోధంగా మారిపోతావు. ఆయన జ్ఞానంతో నేను కొట్టాడంటే నువ్వు ఎక్కడ వెళ్ళిపోతే తెలియదు. నీకు అర్థమవుతుందా? అంత గొప్పవాడు దేవుడు. కాబట్టి ప్రేమ దేవుడు పిల్లరా, మనకు కలిగిన జ్ఞానంతో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాం. నీకు కలిగిన జ్ఞానంతో దేవుడు కొమ్మలు తెలుసుకో, దేవుడి జ్ఞానాన్ని తెలుసుకో, దేవుడి కోసం ఇంకా మంచిగా ఎలా బ్రతకాలో నేర్చుకో, అనేక మందికి ఎలా బ్రతకాలో నేర్పించు. ఇది నీ జ్ఞానంతో కలిగి ఉన్న దాంతో నువ్వు చేయవలసిన పని. అలా కాకుండా నీకు కలిగిన జ్ఞానంతో నువ్వు ఓడకు ఉప్పంగా ఉంటే, శరీర సంబంధ మనస్సాక్షి కలిగి ఉన్నావంటే నువ్వు నాశనం అయిపోతావు ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుడు బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీర్యము, ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. చూసారా, ఈ మాటలో నా అర్థమే మనకు తెలియదు. అంత జ్ఞానవంతులు మనం. అలాంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఎల్లప్పుడూ నేర్పిస్తున్నప్పుడు ఆయనకి మనం విధేయులే ఉండాలి కదండి. ఆయన కుమారులు కదా, సులువులాంటి మంచి కోరిక మనం కోరాలి కదండి. ఏ రోజైనా దేవుని కోరామండి? అసలు కోరమని బాబు మనం. మనతో వచ్చి తరగకపోతే ఏంటంటే, దేవుడు ఎప్పుడు జ్ఞానం కోరుతాం మనం. దేవా, నేను నీకు పరలోకానికి వచ్చాను, చచ్చిపోయినా పరలోకం వచ్చాను. నువ్వు చచ్చిపోయినా పరలోకం వెళ్ళిపోవాలంటే ముందు ఇక్కడ నువ్వు జ్ఞానం కలిగి ఇక్కడ జీవించాలి కదా, నువ్వు జ్ఞానం కలిగి భూమిలో నివసించాలి కదా, నీ చుట్టూ ఉన్నవాడిని నువ్వు బ్రతికించే ప్రయత్నం చేయాలి కదా. దీనికి ఏమైనా దేవుడి నుంచి జ్ఞానం అడుకున్నావు? అడగలేదు. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానం అడుగు, నీ యొక్క క్యారెక్టర్ని బాగుపరచుకోవడానికి జ్ఞానం అడుగు. దేనికి అడిగితే జ్ఞానం? వాడి నాశనం అయిపోయి దాన్ని నాశనం చేయడానికి నాకు మంచి ఐడియా ఇవ్వు. ఇలాంటి ఐడియాలు మనం అడుగుతుంటాం దేవుని. కాబట్టి ఇటువంటి వాటిని మనం అడగకూడదు. మంచి జ్ఞానం దేవుని నుంచి మనం కోరుకోవాలి. అలాంటి జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి ఆసక్తిగా ఉన్నది. సొలొమోను లాంటి మంచి జ్ఞానాన్ని ఇవ్వని దేవుని మనం అడగాలండి. ఎందుకంటే ఆయన దేవుడు చాలా గంభీరములంట, అగమ్యములంట. దేవుడు అంత గొప్పవాడు. ప్రేమ దేవుని పిల్లరా, మనకి కలిగిన జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం నివసిద్దాం. దేవుని కోసం ఉన్నతంగా ఆలోచిద్దాం. ప్రేమ దేవుని పిల్లరా, చివరికి ఒక మంచి మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారే మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరైనా మింగుదురని వెదుకుతూ తిరుగుతున్నాడంట. చూడండి, ఏ అపవాది అయితే ఉండదో ఆ అపవాదిని ఎదిరించడానికి తగిన జ్ఞానాన్ని ఇవ్వమని దేవుడిని అడగలం. మీకు అర్థముందా? అపవాది సమూహంగా తిరుగుతుందని, అపవాది మనం మింగేయడానికి వస్తుందని, అపవాది మనం తినేస్తుందని, అపవాది మన పాపంలో పడివేస్తుందని, అపవాది మన జీవితాన్ని నాశనం చేస్తుందని ఏ మనిషికైనా అర్థమైందా? అర్థం కాలేదు. ఏమర్థమైందంట? విగ్రహాలు కనిపించింది, తినొచ్చా తినకూడదా, ఈ జ్ఞానం ఉన్నట లేదంట? ఉన్నదంట. కానీ అపవాదిని గురించిన జ్ఞానం ఉన్నదా? ఈ జ్ఞానం లేదు. అందుకే పేరు ఏం చెప్తున్నాడు? ఇదిగో నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండండి. ఎందుకంటే మీ విరోధమైన అపవాది ఎలా వస్తుంది? గర్జించే సింహం వల్ల వస్తుంది. ఈ విషయం మీకు తెలీదు. అందుకే చెప్తున్నాను, ఈ జ్ఞానం వారికి తెలియదు. చూడండి, మాకంతా తెలుసు అనుకున్న వారికి అపవాది కోసం పూర్తిగా అర్థం కాలేదు. ప్రియులారా, ఇకనైనా దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడైనా
అపవాది కోసం దేవుని జ్ఞానాన్ని బట్టి అపవాది కోసం మీరు ముందుగా తెలుసుకోండి. మన శత్రువు కోసం మనం ముందుగా తెలుసుకున్నాం అనుకోండి, ఆ శత్రువుని ఎలా ఎదిరించాలో, ఎలా వారితో ఫైట్ చేయాలో, వారి నుంచి మనం దూరంగా ఎలా పారిపోవాలో, వారిని ఎలా ఎదుర్కోవాలో మనకి అన్ని విషయాలు తెలుస్తాయి. శత్రువు కోసం ముందు తెలుసుకోకుండా ఈ కత్తి ఎలా చేయాలి, ఈ డాల్ ఎలా చేయాలి, ఇవన్నీ వస్త్రాలు ఎలా ధరించుకోవాలి, ఇక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలి, ఏ వేలులోకి వెళ్ళిపోవాలి, ఎక్కడ నిలబడాలి, ఈ కత్తి ఎలా తిప్పాలని నువ్వు ఆలోచిస్తే శత్రువు ఆయుధాలు శత్రువు కోసం నీకు తెలియకపోతే ఏమొస్తుంది? శత్రువు ఏం చేస్తాడు? నువ్వు అనుకున్నట్టుగా ఎదురుగా రాడాడు, నీ వెనకాల ఉంటాడు. నీకు అర్థం ఉందా? మనం ఏమనుకుంటాం? శత్రువు వస్తాడు కదా గద్దెకు నువ్వు ఎదురుగా ఉన్నావు, వాడు ఎంత తెలివైన వాడంటే నీ వెనకాలే ఉంటాడు, ఎన్నుకోడు వచ్చేస్తాడు. నీకు అర్థం ఉందా? వెన్నుకోడు ఒక్క కోడి కొలుస్తాడు అంతే, నువ్వు మటాస్. అంటే దేవుని జ్ఞానాన్ని బట్టి మనం ఎవరి కోసం తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా దేవుని కోసం తెలుసుకోవాలి, రెండవది అపవాది కోసం మనం తెలుసుకోవాలి. దానిని బట్టి మనం జాగ్రత్తగా, అంతేగాని మనకు కలిగి ఉన్న దాంతో మనం ఉప్పొంగకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాటలని మీరు అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి. దేవుని జ్ఞానాన్ని బట్టి ఎప్పుడు ఉప్పొంగిపోకుండా, జ్ఞానంతో ఎప్పుడు గొప్పవారిగా హెచ్చించుకోకుండా మనల్ని మనం తగ్గించుకుందాం. జ్ఞానాన్ని బట్టి మనం న్యాయయుతంగా బ్రతుకుతాం, అనేక మందిని బ్రతికేద్దాం. ప్రియమైన మన జీవితాన్ని మనం మార్చుకుందాం. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా స్వభావంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాలోకాన్ని కలిగించిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన కరమైన నామాన్ని పొందడం ఆయన దేవ, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తండ్రి మేము ఎంతో ఆనందిస్తున్నాం తండ్రి, ఎంతో సంతోషిస్తున్నాం. కానీ తండ్రి ఎప్పుడు కూడా మా జీవితంలో తండ్రి మాకు కలిగిన ఈ మిడిమిడి జ్ఞానాన్ని బట్టి మేము ఎప్పుడు ఉప్పొంగిపోకుండా తండ్రి, గొప్పవారిగా హెచ్చించుకోకుండా తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మమ్మల్ని మేము తండ్రి మీ దృష్టికి అనుకూలంగా మార్చుకుంటూ తండ్రి, మాకు ఏవైతే కలిగి ఉన్నది ఆయన అవన్నీ కూడా మీ దయవల్ల మీ కృపలో మాకు కలిగే తండ్రి. ఆ కలిగిన వాటిని బట్టి మేము ఎప్పుడు ఉప్పొంగిపోకుండా, మాకు ధనం కానీ, ఐశ్వర్యం కానీ, ఆరోగ్యం కానీ, అందం కానీ, చందం కానీ ఏదైనా మీ వల్లనే కలిగింది తండ్రి. వాటిని బట్టి మేము ఎప్పుడు కూడా ఉప్పొంగిపోయి పిల్లలుగా ప్రజలుగా మేము ఉండకుండా తండ్రి మాకు సహాయం అనుగ్రహించండి. మీ కృపను చూడండి తండ్రి. తండ్రి ఏదైనా మేము ఆనందించాలంటే తండ్రి మిమ్మల్ని బట్టి, మిమ్మల్ని తెలుసుకోవడాన్ని బట్టి ఆనందించేవారుగా, అలాగే నాయన ముఖ్యంగా మా విలువైన అపవాదం కోసం మేము తెలుసుకున్న తండ్రి, వారిని ఎదిరించేలాగిన తండ్రి మేము జ్ఞానయుక్తమైన సంగతులతో తను మేము ఎదుర్కొనే అవకాశాన్ని, భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించడానికి కబురు చూపమని తండ్రి. ఇక మా యొక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క కూడి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని, బిడ్డలు, చిన్నపిల్లలను తండ్రి, వృద్ధులను, పెద్దవారిని, నడివేసి వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి నాయన. ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో, ఏ బాధ్యతలు ఉన్నాయో, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ మీకు తెలుస్తుంది. ప్రతి దానిని మీకు మీ యొక్క జ్ఞానానికి అనుకూలంగా తండ్రి ప్రతి దాన్ని జరిగించమని, కృపను చూపమని, మీ యొక్క కాపుదల మా సంఘం మీద ఉంచమని, సహాయం తెచ్చమని, భవిష్యత్తులో దాన్ని మేము జరిగించాలనుకుంటున్న ప్రతి కార్యక్రమంలో ఆయన మీరు తోడేంటి సహాయం అనుగ్రహించమని, కృపను చూపమని, మరలా మేము అందరం కూడా తండ్రి సంఘంలో కూడుకునేంత వరకు మీ కృప, మీ సమాధానం అందరికీ తోడుగా ఉంచమని నాయన ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.